వెల్కమ్ బ్యాక్ టు నవీనద్ అల్టిమేట్ ఛానల్. సో పెళ్లి ముహూర్తం వచ్చేసింది. పూజ ఫైనల్ ఈరోజు నీ పెళ్ళి. చూసా పెళ్లి కోసం ఎంత హడావుడి ఉందో. డ్రెస్ అలా పక్కకు పోయినా కూడా సజెస్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు అలాగే ఉంటుంది. పెళ్లి తర్వాత 10 సంవత్సరాలు కూడా బయటికి తీయదు ఇంక ఇవన్నీ. వేస్తావు ఇంకోసారి లైఫ్లో ఒక్కసారి ఇవన్నీ ఒక్కొక్కసారి మేబీ. బట్ దీనికోసం ఇక్కడున్న ఈ టేబుల్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అక్షరాల 5 లక్షలు. మళ్ళీ చూస్తే ఎందుకురా 5 లక్షలు పెట్టాం అన్నట్టుగా ఉంది మాకు. సరే మా 5 లక్షలు వర్తో కదా ఇప్పుడు మీకు అడుగుతాను చెప్పండి. అండ్ ఫస్ట్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు షో యూ ఆల్ మా పూజ పెళ్లి చీర పెళ్లి బ్లౌజ్. ఇదిగోండి ఇక్కడ ఉంది. అమ్మా ఎస్. సో ఇప్పుడు ఎందుకో మా జమానాలో అయితే ఎర్ర రంగు పచ్చ రంగు తెలుపు రంగుకి ఎర్ర బార్డర్లు ఫేమస్గా ఉండే అయ్యే కట్టుకున్నాం. ఇప్పుడు పెళ్లి కూతుర్లు అంతా ఫ్యాషన్ అయిపోయారండి. గోల్డెన్ శారీ. సో మీకు తెలుసు శ్రీకృష్ణ సిల్క్స్లో మేము షాప్ చేసామన్నమాట. అక్కడ నుంచి తీసుకున్న గోల్డెన్ శారీ, కంప్లీట్ టిష్యూ గోల్డ్ శారీ ఇది. అండ్ దీనికి చార్మినార్ వెళ్ళి చాలా కష్టపడి రాఖీ గారిని భరించి మరీ కొన్న బార్డర్ అనమాట, లేస్ బార్డరు. విషయం ఏంటంటే శారీ 25,000 కొంటే దీని యొక్క బార్డర్కి 5,000 అయింది. ఈ బార్డర్ కుట్టడానికి 1,500 అయింది. దీని టాజల్స్కి ఇంకో 500 అయింది. సో మొత్తానికి ఒక చీరకి మాత్రమే 35,000 దాకా ఖర్చు అయినట్టుంది. అండ్ ఇప్పుడు బ్లౌజ్ దీనికి ఏంటో మా దాంట్లో అయితే ఇలా బంగారు రంగు చీర కొనుక్కుంటే ఎర్ర రంగు బ్లౌజ్ వేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఫ్యాషన్ గోల్డ్ కలర్ అని అంట. ఒక 30 రీల్స్ చూపించింది నాకు గోల్డ్ కన్విన్స్ చేయడానికి. ఫైనల్లీ కన్విన్స్ అయ్యాను కానీ చాలా బాగా వచ్చింది. ఇదిగోండి మంచి ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్. అండ్ దీనికి ఇంకా టాజల్స్ వేయలేదు మేము. మా టైలర్ ఆన్ ద వే అనమాట. మా దరిద్రం ఏంటంటే వాడు దరిద్రం తెలిసిన వాడినే పెట్టుకుంటాం చూడండి, అదే మా దరిద్రం. వస్తున్నాడు మీ కళ్ళ ముందు చేతికి వేసిన తర్వాత ఆ టాజల్స్ కుడతాడు, అది కూడా చూపిస్తాను. సో పెళ్ళికి ఉండే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇలా ఉంటాయన్నమాట. సో హోప్ యూ లైక్ అవర్ శారీ అండ్ బ్లౌజ్. సో ఇది వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూడాలండి. కాకపోతే ఇది ముహూర్తం చీర అనమాట, తలంబ్రాల శారీ. మీకు కూడా చెప్తాను, చాలామంది అడిగారు నన్ను, పెళ్ళి కూతురు మాకు కూడా పెళ్ళిళ్ళు ఉన్నాయి, మంత్ నా పెళ్ళి ఉంది అక్క, నాకు ఇమీడియట్గా గ్లో కావాలక్క, ఏం చేయాలి అంటే షార్ట్ టైంలో గ్లో రావాలంటే ఏం చేయాలి అనేసి. ఎస్, దానికోసము ఇప్పుడు మా వీడియో చూస్తే అందరూ కూడా గ్లామరస్గా గ్లోలో కనిపిస్తూ ఉంటారు మీకు ఈ వీడియోలో. నా ఫ్రెండ్స్ కానీ పెళ్లి కూతురు కానీ నేను కానీ అందరూ కూడా. ఎందుకంటే ఐ హ్యావ్ ఎ సీక్రెట్ అనమాట. ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఆ సీక్రెట్ ఏంటో, బట్ ఇప్పుడు మళ్ళీ రివీల్ చేస్తున్నాను. ఎందుకంటే పెళ్లి సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది నన్ను అడిగారు కాబట్టి. అదే ఈ సీక్రెట్. హిమాలయ బ్రైటనింగ్ విటమిన్ సి ఆరెంజ్ ఫేస్ సీరం. మనకి ఇంట్లో ఏమైనా ఫెస్టివల్స్ ఫంక్షన్స్ ఉన్నాయి, మన స్కిల్ డన్ గా ఉంది, మనకి టైం లేదు, మనం వర్కింగ్ ఉమెన్, మనం బిజీగా ఉంటాము, ఫేస్ కోసం అంత టైం స్పెండ్ చేయలేము. అలాంటప్పుడు ఏం చేస్తాం? బాధపడుతూ ఉంటాం. బట్ ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే మీరు ఈ ప్రోడక్ట్ ని జస్ట్ 3 days ముందు నుంచి వాడితే చాలు, మీకు విజిబుల్ రిజల్ట్స్ కనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఆ మ్యాజిక్ ఉందన్నమాట. మన డెడ్ స్కిన్ సెల్స్ వల్ల, స్ట్రెస్ వల్ల, ఫ్రీ రాడికల్స్ వల్ల మన స్కిన్ లో డల్ అండ్ డీహైడ్రేట్ అవుతుంది. సో మన స్కిన్ లో విజిబుల్లీ బ్రైటర్ గా ఉంచాలి అని మనం అనుకుంటే, హైడ్రేటెడ్ స్కిన్ ఉండాలి అనుకుంటే, న్యాచురల్ గ్లో రావాలి అని అనుకున్నా, ఈవెన్ స్కిన్ టోన్ ని మెయింటైన్ చేయాలి అనుకున్నా, మన స్కిన్ ని మనం ఎఫెక్టివ్ గా పనిచేసే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ప్రొడక్ట్స్ ని మాత్రమే వాడాలి. అదే హిమాలయ బ్రైటనింగ్ విటమిన్ సి ఆరెంజ్ ఫేస్ సీరం. ఇందులో 10% నియాసినమైడ్, 5x విటమిన్ సి అండ్ పవర్ ఆఫ్ ఆరెంజ్ ఉంటుంది టు గెట్ ద బెస్ట్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. నాకు విపరీతంగా నచ్చింది ఏంటి అని అనుకుంటున్నారా? దీని హీరో ప్రోడక్ట్. అవునండి, ఆరెంజ్. అసలు ఆరెంజ్ తో సీరం తయారు చేశారు అనే థాట్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. అది కూడా న్యాచురల్ గా, అంటే నేచర్ నుంచి తీసుకున్న ఆరెంజెస్ నుండి. అండ్ ఈ సీరం మనం వాడడం మొదలు పెట్టిన 3వ రోజు, డే 3 నుంచి మన స్కిన్ గ్లో అవుతుందండి, బ్రైట్ గా కనిపిస్తుంది. అండ్ వాడడం కూడా చాలా సింపుల్, జస్ట్ అప్లై చేసుకుంటే చాలు మనం ఒక 3 drops ని. ఇది లైట్ వెయిట్ ఫార్ములాతో తయారు చేశారు. మన స్కిన్ లో ఈజీగా అబ్జర్వ్ అవుతుంది, ఈవెన్ స్కిన్ టోన్ ని మెయింటైన్ చేస్తుంది. యాక్చువల్లీ నా స్కిన్ బిఫోర్ ఎంత డల్ గా ఉందో, బిఫోర్ అండ్ ఆఫ్టర్ షాట్స్ కూడా మీరు చూడొచ్చు.
ఇప్పుడు చూడండి ఎంత గ్లో వచ్చేసిందో. అదండి విషయం. మీరు కూడా మీ స్కిన్ ని మ్యాజిక్ చేయాలి అనుకుంటున్నారా? థర్డ్ డే నుంచి రిజల్ట్స్ కావాలి అనుకుంటున్నారా? ఈవెన్ స్కిన్ టోన్ కావాలి అనుకున్నా, బ్రైట్నెస్ కావాలి అనుకున్నా, హైడ్రేటెడ్ స్కిన్ కావాలి అనుకున్నా కూడా మాలాగా మీరు కూడా ఈ ప్రోడక్ట్ ని వాడండి. దిస్ ఇస్ ది బెస్ట్. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ నైకాలో అవైలబుల్ గా ఉంది. అలాగే హిమాలయాస్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్ లో కూడా అవైలబుల్ ఉంది. లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. హ్యాపీగా షాపింగ్ చేసేయండి. మీ స్కిన్ నిజంగా బ్రైట్ అయిందా లేదా, థర్డ్ డే నుంచి పక్క రిజల్ట్స్ ఉన్నాయా లేదా అనేది నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. సో దట్ మిగతా వాళ్ళకు కూడా రివ్యూ హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు అర్జెంట్ గా నేను దీన్ని ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాలి. అండ్ నేను కొన్ని స్నాక్స్ కూడా తీసుకెళ్తున్నాను అనమాట ఎక్స్ట్రాగా. అండ్ ముఖ్యంగా నా చీర మర్చిపోయాక అది కూడా తీసుకెళ్తున్నాను. మా పెళ్లి కూతురు అయితే ఆల్రెడీ అక్కడ రెడీ అయిపోతూ ఉంది. అండ్ ఇప్పుడైతే కొంచెం స్నానం చేయించామన్నమాట. పొద్దున ఆల్రెడీ మీరు బ్లాగ్ లో చూసింటారు. అండ్ ఎస్, ఇప్పుడు మా బ్రైడల్ మేక్ ఓవర్. పెళ్లి కూతుర్ని నేను నాకు ఇష్టం వచ్చినట్టుగా రెడీ చేసుకుంటున్నాను అనమాట. అంటే తనకు కూడా అడిగింది ఇలా కావాలన్నట్లు, కానీ దాన్ని ఫుల్ గా నేనే డిజైన్ చేశాను, నేనే జ్యువెలరీ తెప్పించాను. సో నా డిజైనింగ్ కూడా నేనే చేశాను అనమాట. మీకు కూడా మంచి ఐడియాస్ వస్తుంది. రండి ఇంకా చలో మేక్ ఓవర్ చేద్దాం మా పెళ్లి కూతుర్ని. తలంబరాలకు వెళ్ళే ముందు పెళ్లి చీర వచ్చేసి ఏంటి దానికి తేడా ఏందంటారా? కాదండి, ఇది సిల్వర్కి కొంచెం లైట్ పేస్టల్ పింక్ కలర్ బార్డర్ టిష్యూ పట్టు చీర ఇది కూడా. అండ్ దీనికి కూడా ఇదిగోండి ఇలా లేస్ తీసుకున్నాము 4,500 పెట్టి. ఈ చీర కొన్నప్పుడు నాకు బాధ కలగలేదు, కానీ దానికి 4,500 పెట్టి ఒక బార్డర్ కొంటున్నాం చూడండి, అప్పుడు వచ్చింది బాధ. అది కుట్టేయడానికి ఇంకా ఎక్కువ బాధపడిందా, ఎందుకంటే కొనడం మాకు గంటలో అయిపోయింది. వాడి దగ్గర కుట్టేయడానికి మాత్రం 50 రోజులు ఫాలో చేశాను. ఇట్స్ అ టాస్క్, ఇంకా అయిపోలేదు. ఇలా పెట్టుకో. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది సపరేట్ క్లాత్ కొని 2,500 పెట్టి, మళ్ళీ దానికి వర్క్ చేపించి ఆ 10,000 పెట్టి, ఇంకా టాజల్స్ వేయించి, ఇంకా హ్యాంగింగ్స్ వేయించే బాకీలో ఉన్నాము. బట్ బ్లౌజ్ మాత్రం ఫైనల్ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. అండ్ పెళ్లి కూతురికి ఏంటంటే ఎక్కువ శ్రమ లేకుండా షేప్ బాగా రావడానికి కప్స్ కూడా పెట్టించేసామన్నమాట. మొత్తం ఇలా పర్ల్స్ వర్క్, సిల్వర్ వర్క్తో, జర్దోజీ వర్క్తో మంచి నీట్ బ్లౌజ్ అయితే ₹10 వచ్చింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ మై బ్రైడ్ ఇన్ దిస్ శారీ. ఇదిగోండి మా వ్లాగ్తో పాటు అక్కడ క్యాండిడ్ ఫోటోగ్రఫీ కూడా జరుగుతుంది. ఒకసారి చూపించేసి బ్రో అది. సో 2 కలిపి కొడుతున్నాం అనమాట టైం లేక. ఇంకో గంటలో పెళ్ళికొడుకు వస్తాడు, ఈమెకి 2 గంటలు పడుతుంది, అది మా ప్రాబ్లం. సో ఇవి పెళ్లి గాజులు. అండ్ పెళ్లి గాజుల్ని కూడా ఇలా రెడ్ అండ్ గ్రీన్ అండ్ గోల్డ్లో కాంబినేషన్లో తీసుకున్నాము. అండ్ మెయిన్ పెళ్ళి 2 చీరలు అయిపోయాయి. ఇప్పుడు అటు సైడ్ వెళ్ళే ముందు నెక్స్ట్ శారీస్కి కాగ్రాస్ చూపించేస్తాను. ఇది పెళ్ళి అయిపోయాక వాళ్ళ ఇంట్లో నార్మల్గా వేసుకోవడానికి. ఇప్పుడు పిచ్వాయి వర్క్ ఫ్యాషన్లో ఉంది కాబట్టి పిచ్వాయి వర్క్ లంగా ఓని ట్రెండింగ్ ఫాలో అవుతున్నాం అనమాట. అండ్ మా పూజకి ఇలా పేస్టల్ కలర్స్ ఇష్టం, అందుకే పేస్టల్లో తీసుకున్నాము. ఇది కుట్టడానికి పెద్ద టాస్క్ అయింది మాకు, కొనడానికి కాదు కానీ. హాయ్ గాయ్స్, హ్యాపీ సంక్రాంతి. సో మా మూవీ రజాకార్ Jan 24 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూడండి. According to the decree, all domestic institutions should be merged in Hindustan. The majority of people this state should want this monarchy. ఇక్కడ మెజారిటీ ప్రజలు హిందువులే ఉన్నారు, వాళ్ళు హిందుస్థాన్నే కోరుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ మతం అన్నా మారాలి, రాజ్యం అన్నా వదలాలి. మతం మారితే దోస్తి, మారకపోతే దుష్మన్. హిందువులుగా పుట్టి బానిసలైండ్రు, ఇస్లాంలోకి మారి మాలికలవ్వండి. ఓంకారం వినిపించకూడదు, కాషాయం కనిపించకూడదు. ఇది మాట కాదు, నిజాం శాసనం. హైదరాబాద్ ను హిందుస్థాన్ లో విలీనం చేయకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయట. సర్దార్ పటేల్ నుంచి లేఖ వచ్చింది. హైదరాబాద్ అఖండ భారతానికి హృదయం లాంటిది. యుద్ధం చేయాల్సిందే, గా మొత్తం మాదుల్ని సమాధి చేయాల్సిందే. సంపడమే తెలిసినాక కొడుకులకి సాగు భయమేందో చూపెట్టాలి. ఎంత ధైర్యం నుంచి వచ్చింది కాఫీర్లకు.
హైదరాబాద్ ని తుర్కిస్తాన్ గా మార్చడానికి సహకరిస్తామని జిన్నా మాట ఇచ్చిండు. పాకిస్తాన్ ఆర్మీ మొత్తం ఇక్కడే ఉంటుంది. హిందుస్థాన్ ను కాలుతున్న కాఫీర్ల శవాల వాసనతో నింపండి. నేను హైదరాబాదును మరో కశ్మీరుగా మారనివ్వను. Police action from Delhi has turned into an Operation Polo. చర్చలు లేవు, సంధి లేదు, యుద్ధం జరగాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిసెప్షన్ ఉంది. యాక్చువల్లీ పెళ్లి తర్వాత రిసెప్షన్, పెళ్లి మేము చేస్తున్నాము ఆడపిల్ల వాళ్ళం, అండ్ రిసెప్షన్ వచ్చేసి పెళ్లి కొడుకులు చేస్తున్నారు అనమాట. సో రిసెప్షన్కి 2 గాగ్రాస్ కావాలి హెవీగా. అంటే ఇదిగోండి మా పూజకి గ్రే కలర్, వైటిష్ గ్రే కలర్ నచ్చింది, అందుకే వైటిష్ గ్రే కలర్లో ఇలా ఇప్పుడు ఈ నెక్స్ ఫ్యాషన్ ఉన్నాయి కదా, వీ నెక్స్, డీప్ నెక్స్. సో మేము ఇలా తన సైజులో ఇలాంటి మంచి డీప్ నెక్ అండ్ నెట్టెడ్లో తీసుకున్నాం అనమాట బ్లౌజ్. దీనికి హైలైట్ ఏంటంటే నాకు బాగా నచ్చింది, ఇదిగోండి లెహెంగా ఇలా పట్టుకోగలిగితే ఆయన ఫోటో తీసుకుంటాడు. అది 2-in-1 అవుతున్నాయి అనమాట. సో మా ఫోటోగ్రఫీ కూడా అవుతుంది, క్యాండిడ్ ఫోటోగ్రఫీ. ఇప్పుడు ఇది ఫ్యాషన్ అంట, నాకు తెలియదు, మా పూజ చెప్తేనే తెలిసింది. కొన్నిట్లో మేము ఇంకా ఫ్యాషన్లో మా జనరేషన్ అయిపోయిందని అప్పుడు అర్థమైంది నాకు. బట్ ట్రూ రియలైజేషన్ అవ్వాలి కదా. అండ్ దానికి మంచి గ్రే దుపట్టా వచ్చిందనమాట. సో ఇది ఒక రిసెప్షన్ డ్రెస్, ఇంకో రిసెప్షన్ డ్రెస్ అటు ఉంది, ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు కలుస్తాను ముందు. అండ్ ఇది వచ్చేసి బరాత్ శారీ అనమాట. లేదు, బియ్యం పోసేటప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళు పెట్టాల్సిన పట్టు చీర అంట. దీనికి కూడా మంచి వర్క్ బ్లౌజ్ చేపించాము. అయితే ఆల్రెడీ శారీ హెవీగా ఉందని చెప్పేసి బ్లౌజ్ తక్కువ వర్క్ చేపించాము. ఇప్పుడు నా టాస్క్కి వస్తే ఎగిరి దూకి మళ్ళీ ఇంకొక చీర క్యాచ్ చేశాను. దీనికి వచ్చేసి మంచి పీచ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో మంచి టిష్యూ పట్టు శారీ. ట్రెండింగ్ కలర్ ఉండాలి, బట్ ఎథనిక్గా ఉండాలి, బట్ వింటేజ్ లుక్ కూడా రావాలి అనుకుని గ్రీన్ కాంబినేషన్కి వెళ్ళాము. అండ్ ఇప్పుడు నా చెయ్యి అంతుంది బార్డర్. ఇవి ఫ్యాషన్ అంటే నాకు తెలియదు, ఈవిడే చెప్పింది. న్యూ ఫ్యాషన్ ఇప్పుడు మళ్ళీ. ఎస్, కాబట్టి మేము ఓల్డ్ కాదు, మేము ఆల్వేస్ న్యూ. నెక్స్ట్ నాకు బాగా నచ్చిన కలర్ కాంబినేషన్, ఫస్ట్ టైం మా పూజ టేస్ట్ నా టేస్ట్ మ్యాచ్ అయింది. ఇదిగోండి ఈ విషయంలోనే ఏంటి అనుకుంటున్నారా, ఆరెంజ్కి పేస్టల్ గ్రీన్ కాంబినేషన్లో పట్టు చీర. ఇది వచ్చేసి చిన్నిందులకి శారీ అనుకున్నాము. ఇదిగోండి, అయితే శారీ ట్రెండింగ్ కలర్లో ఉంది, మంచి పట్టు శారీ పేస్టల్ గ్రీన్లో ఇప్పుడు ట్రెండ్లో ఉంది. కాకపోతే ఇప్పుడు దీని సింపుల్గా అయిపోయింది అనిపించి కొంచెం చిన్న బార్డర్, మా పూజకి చిన్న బార్డర్ అంటే దీన్ని కూడా లేస్వి చిన్న ఆరెంజ్ బార్డర్ వేపించి హైలైట్ ఇచ్చామన్నమాట. ఇది కట్టినప్పుడు చూడండి దీని జ్యువెలరీ అంతా మ్యాచ్ చేస్తే ఎంత బాగుంటుందో. దీనికి మాత్రం కొంచెం సీజర్ జ్యువెలరీ ప్లాన్ చేశాను నేను. అండ్ యా, బారాత్ శారీ అది చూసారా టాస్క్లు. నెక్స్ట్ వచ్చేసి మొత్తం కంప్లీట్ పెళ్లి షాపింగ్లో నా ఫేవరెట్ శారీ బరాత్ శారీ. ఐ లవ్డ్ ఇట్, చాలా 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 బాగుంది. కంప్లీట్ గోల్డెన్ శారీ అనమాట, ఎల్లో గోల్డ్ ఇది వచ్చేసి. సో గోల్డ్ కొన్నాం, సిల్వర్ కొన్నాం, మంచి గ్రీన్ కొన్నాం, పేస్టల్ కొన్నాం, ఆరెంజెస్ కొన్నాము. బట్ నాకు ఎల్లో కావాలి అనుకున్నా, అందుకే కష్టపడి ఈమెతో ఒప్పించి చాలా అందంగా ఉందని చెప్పి ఇప్పించా. దీనికి కాస్ట్లీయెస్ట్ బార్డర్ 10,000 పెట్టి బార్డర్ కొనిపించా. శారీ 25,000 అయితే 10,000 బార్డర్ పెట్టి కొనిపించా. మా పూజతో ఇది కొనిపించడం అనేది నేను కూడా, నాకు వీసా వచ్చి అట్లాంటాకి వెళ్ళిపోయినట్టుగా ఉంది నాకు. అండ్ దీని బ్లౌజ్ కూడా సూపర్ వచ్చింది. సో శారీకి ఉన్న కలర్ కాంబినేషన్తోనే ఇలా వర్క్ బ్లౌజ్ అనమాట. సో ఇలా థ్రెడ్ డిజైన్స్తో ఇట్లా ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో జర్దోజీ వర్క్ మొత్తం. హ్యాండ్కి ఎక్కువ చేపించా, కాలర్కి తక్కువ చేపించా. అండ్ మోస్ట్లీ పెళ్లి కూతుర్లు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇదేదైతే షోల్డర్ ఉంటుందో చిన్న షోల్డర్ పెట్టించండి. ఇలా ఇప్పుడు మేము పెట్టింది ఇదిగోండి 1.5 ఇంచ్ అంతే. ఇలా 1.5 ఇంచ్ పెట్టిస్తే ఏంటంటే బ్రాడ్గా కనిపిస్తుంది, జ్యువెలరీ బాగా కనిపిస్తుంది అనమాట, టెక్నిక్ అది. అండ్ ఫైనలీ మా పూజ గాగ్రా ఫర్
రిసెప్షన్. ఎస్, అంటే యాక్చువల్గా సంగీత్ ఫాలోడ్ బై రిసెప్షన్. సంగీత్ ఫాలోడ్ బై రిసెప్షన్ అనుకుంటున్నాము, ఆ వ్లాగ్లో చూపిస్తాను. సో దానికోసం మంచి గాగ్రా అనమాట. సో ఇది కూడా కొంచెం పేస్టల్ కలర్స్లో కావాలి అనుకుంటే తీసుకున్నాను. అమ్మా, దీనికోసం సుచిత్ర సర్కిల్ వెళ్ళామండి మేము. ఎందుకంటే మాకు నీరూస్ లాంటి గాగ్రా కావాలి, కానీ తక్కువ రేంజ్లో కావాలి, బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి. అయినా సరే అంత బడ్జెట్లో ఏం లేదు, కొంచెం 2 డిజిట్ డబుల్ డిజిట్ దాటింది. బట్ అయినా సరే కంప్లీట్ స్టోన్ వర్క్తో అనమాట, అందుకే తీసుకున్నాం. అబ్బా, మంచి లాంగ్ గేరా వచ్చి అంబ్రెల్లా కట్, లోపల క్యాన్ సెపరేట్. ఇది కంప్లీట్గా స్టోన్ వర్క్ అండి, మొత్తం హెవీ బార్డర్తో అంబ్రెల్లా కట్తో క్యాన్తో వచ్చింది కంప్లీట్ స్టోన్ వర్క్. అండ్ బ్లౌజ్కి కూడా హెవీగా బార్డర్ వచ్చింది. అన్నిటికీ కూడా నేను డీప్ నెక్స్, వీ నెక్స్ వాడాను. ఇప్పుడు వీ నెక్స్ అండ్ డీప్స్ ఫ్యాషన్ ఉన్నాయి కాబట్టి. దీని చున్నీ కూడా కంప్లీట్ వర్క్ చున్నీ. అయితే ఇప్పుడు ఇది నేను ఇలా చూపించడం కంటే దీన్ని నేను డిజైన్ చేసిన తర్వాత అద్దరిపోయే లుక్ వస్తుంది. అండ్ దీని జ్యువెలరీ కూడా కొంచెం విక్టోరియన్ స్పెషల్ జ్యువెలరీ తీసుకుంటున్నాము. అంటే నేనే వెళ్ళి తేవాలి, అది నా ప్రాబ్లం. సో ఈవిడ షాపింగ్ ఇంతటితో సమాప్తం. పెళ్ళి నుంచి రిసెప్షన్ వరకు, సంగీత్ వరకు. మామూలుగా అందరూ సంగీత్ ముందు చేసుకుంటారు, మేము మాత్రం తర్వాత చేసుకుంటున్నాము. అదెందుకో నాకు తెలియదు, ఇలా ఆయన అడగాలి. అండ్ ఇప్పుడు మై థింగ్. నాకు ఎక్కువ ఎక్సైటెడ్గా ఉంది, ఎందుకంటే ఇప్పుడు నా థింగ్ కాబట్టి ఇది అయిపోయింది. ఇది నా పెళ్లి చీర. పెళ్లి చీర అని బ్లౌజ్ చూపిస్తున్నాను అంటారా? ఫస్ట్ బ్లౌజ్కి ఎక్కువ కష్టపడ్డాను. ఒకళ్ళు వర్క్ చేస్తా అని చెప్పి 14 ముహూర్తం అంటే 12వ తారీఖు హ్యాండ్ ఇచ్చారు, నాకు అవ్వలేదని చెప్పేసి. ఆ టైంలో నేను మళ్ళీ వెళ్ళి వేరే దగ్గర దీనికి మాత్రం ఇందాక తిట్టాను, కానీ మా డిజైనర్ రాకిని దీనికి మెచ్చుకుంటున్నాను. 1 డేలో నాకు ఇంత హెవీ వర్క్ ఫినిష్ చేసి, కుట్టుగూలి కూడా ఫినిష్ చేసి వితౌట్ కరెక్షన్స్ ఇచ్చాడు. దానికి మాత్రం అరే థ్యాంక్ యూ రా. అండ్ కంప్లీట్ టిష్యూ. మా పూజ మొత్తం గోల్డ్ కాబట్టి నేను కొంచెం పింకిష్ గోల్డ్కి నేను కూడా మంచి బార్డర్ వేయించుకున్నాను. ఈ బార్డర్ నేను ఆన్లైన్ వీడియో కాల్ షాపింగ్ చేసా తెలుసా. దిస్ ఈజ్ ఆల్ వీడియో కాల్ షాపింగ్. యాక్చువల్లీ శారీ కూడా వీడియో కాల్ షాపింగే ఫ్రమ్ సాయి వస్త్ర హ్యాండ్లూమ్స్. నా పెళ్లి శారీ ఎక్కడైతే తీసుకున్నానో, సారీ నా పెళ్ళి, ఈమె పెళ్ళి చేసి నా పెళ్ళని వస్తుంది. మొన్న గృహప్రవేశానికి శారీ ఎక్కడైతే తీసుకున్నా, కాదు వరలక్ష్మి వ్రతానికి శారీ ఎక్కడైతే తీసుకున్నానో, మెమొరీ మొత్తం దొబ్బింది నీ వల్ల. నాకు 3 రోజులే నేను నిద్రపోయి అక్కడే తీసుకున్నాను. ట్రేప్ చేసాక చూపిస్తా ఎంత అందంగా ఉందో. అండ్ ఇది వచ్చేసి ఇంతకుముందు చుడిదార్లకు చున్నీలు వేసేవాళ్ళు, ఇప్పుడు చీరలకు చున్నీలు వేస్తున్నారు అనమాట. చీరలకి చున్నీ ఏంటి, నేను దీన్ని ఎలా భరించగలను నాకు తెలియదు. బట్ ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాను. మొన్న స్నేహ ఫోటో సెషన్ చూసి ఇన్స్పైర్ అయ్యాను. బట్ స్నేహలా వస్తుందా లేకపోతే కల్పన రాయ్లా వస్తుందా అనేది తర్వాత చూద్దాం. సో ఇదంతా డ్రెస్సెస్ సెక్షన్ అనమాట. అండ్ ఇప్పుడు ఫైనల్గా పెళ్ళి జ్యువెలరీ. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు షో అవర్ న్యూ జ్యువెలరీ అండ్ చూపిస్తాం. నేను బయటికి వెళ్ళి వచ్చే లోపు చూసారా ఎంత ప్రొఫెషనల్స్. నేను చెప్పకముందే స్టార్ట్ కూడా చేసేసారు. మై ఆల్ టైమ్ ఫేవరెట్ బడ్డీ వివిడ్ మేకప్స్ నుంచి. తను మెయిన్ అకేషన్స్ ఉంటే నేను చిన్న అకేషన్స్ కంటే వాళ్ళని పిలుచుకుంటా, కానీ ఇలాంటి పెళ్ళి, వరలక్ష్మి వ్రతం, గృహప్రవేశం ఇలాంటి ఇప్పటి వరకు నా జీవితంలో జరిగిన అన్ని మెయిన్ ఈవెంట్స్కి తనే చేస్తారు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనమాట. ఇంకా మనం టైమింగ్ గురించి ఇవి కావాలా ఏం చెప్పనక్కర్లేదు, మన మొహం ఇచ్చి మనం ఆ రోజు అరేంజ్మెంట్స్ చూసుకుంటే చాలు, మొత్తం తనే చేసేస్తుంది. ఇలా బ్రైడల్ మేక్ ఓవర్ అయితే సూపర్గా చేస్తుంది. వాళ్ళు చూపిస్తాను. బ్రైడ్తో పాటు బ్రైడ్ పిన్నిని కూడా తనే తయారు చేస్తున్నా. సో మొత్తానికి ఇది అవుతుంది. మేకప్ అయ్యాక చూపిస్తాను మేము ఎలా డిజైన్ చేసుకున్నామో ఇవాళ అనేది. అండ్ తనతో పాటు ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక బొటిక్ స్టార్ట్ చేశారు, వివిడ్ డిజైనర్స్ అని. ఇదిగోండి చక్కని వర్క్ బ్లౌజెస్. ఇలా బ్రైడల్కి మేకప్, హెయిర్ మేకోవరే కాకుండా బ్రైడ్కి కావాల్సిన శారీ, బ్లౌజెస్, మళ్ళీ డిజైనింగ్ ఇవన్నీ కూడా తనే చేస్తున్నారు అనమాట. ఇదిగోండి అడక్కనే 1 డేలో ఎంత నీట్గా మా బ్లౌజెస్ తెచ్చిచ్చారో. సో వావ్, చూడండి ఎంత క్యూట్గా ఉంది ఇది వర్క్. బ్యాక్ వర్క్ అయితే అద్భుతంగా ఉంది కదా. అండ్ హ్యాండ్ వర్క్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో ఇలా మీకు ఏ వర్క్స్ కావాలన్నా కూడా తనే చేస్తారు. ఇక ఆల్రౌండర్ అనమాట. మనం ఈ డిపార్ట్మెంట్ గురించి టెన్షన్ పడే అవసరం లేదు. అన్ని డీటెయిల్స్ నేను ట్యాగ్ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ ఫర్ యర్ న్యూ స్టార్ట్అప్. సో ఇప్పుడు మనం జ్యువెలరీ చూసేసుకుందాం.
మొత్తానికి మా పెళ్లి కూతురు రెడీ అయిపోయిందండి సగం. చక్కగా మేకప్ అయిపోయింది. చాలా బాగుంది తెలుసా ఈ మేకప్. చాలా బాగుంది. ఐలైనర్ చాలా బాగుంది. అండ్ జడ అప్పుడే పెరిగిపోయింది చూసారా. గంటలో జడ ఎలా పెంచుకోవాలంటే అది మా వల్లే అవుతుంది. ఇంత జడ రావాలంటే 10 సంవత్సరాలు పడుతుంది మనకు. అండ్ ఇప్పుడు జ్యువెలరీ అనమాట. జ్యువెలరీ పెళ్ళికి ఎథనిక్గా ఉండాలి, బ్యూటిఫుల్గా ఉండాలి, ట్రెండీగా ఉండాలి అండ్ గోల్డ్కి మ్యాచ్ అవ్వాలని చెప్పేసి నేను ఈసారి జాదూ కుందన్ జ్యువెలరీస్ తీసుకున్నాను అనమాట. సిల్వర్లో గోల్డ్ జ్యువెలరీ. అంటే బేసిక్గా బంగారం తీసేసుకున్నాము, కానీ ఆ బంగారం పెళ్ళి అంత ఎథనిక్గా ఉండదు కాబట్టి పెళ్ళికి ఇంకొంచెం ఎథనిక్గా ఉండాలని చెప్పేసి ఈ జ్యువెలరీ తెప్పించుకున్నాను నేను. ఫ్రమ్ గోయాజ్ ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ. చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర జ్యువెలరీ. బోల్డ్ అన్నిసార్లు ప్రమోట్ చేశాను, మీరు చూసే ఉంటారు. అండ్ మా పెళ్లి కూతురికి చక్కని చోకర్. బాగుందా చోకర్? మంచి రెడ్ ఫినిషింగ్లో జాదూ కుందన్ స్టోన్స్తో విత్ పర్ల్ ఫినిషింగ్తో ఇప్పుడు ట్రెండింగ్ అనమాట. ఇలా చోకర్ అండ్ హారము. ఇది జడకి జడబిల్ల. మాకు ఇలా పెట్టాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది, సో మా అమ్మాయికి పెట్టుకుంటున్నాము. అండ్ దానికి మ్యాచింగ్ వడ్డానం. వడ్డానం కూడా మొత్తం అన్ని కాంబినేషన్. దానికి మ్యాచింగ్ వంకి, ఇది కూడా కాంబినేషన్. అండ్ దానికి మ్యాచింగ్ కమ్మలు కూడా కాంబినేషన్. అండ్ దానికి మ్యాచింగ్ ఉంగరం కూడా కాంబినేషన్లో ఉండింది. ఎదిగోండి ఉంగరం కాంబినేషన్, జడబిల్లలు అండ్ మాటిలు కూడా కాంబినేషన్, గాజులు అండ్ కింద వచ్చేసి జడబిల్లలు అనమాట. జడబిల్ల కూడా అంతా ఇదే సేమ్ కాంబినేషన్లో. ఇది వచ్చేసి గోల్డ్ శారీకి అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు సిల్వర్ శారీకి ఇలా కంప్లీట్ వైట్ స్టోన్స్ అండ్ రెడ్ ఫినిషింగ్ గోల్డ్ అనమాట. కొంచెం నక్షి జ్యువెలరీ పెట్టుకుంటున్నాము. ఇది కూడా చోకరు, సెకండ్ హారం కొంచెం డిజైనర్ అండ్ లాంగ్ హారం. దీనికి వచ్చేసి లక్ష్మీ పాపడ బిల్ల, బుట్టలు అండ్ దీనికి సేమ్ కాంబినేషన్ పాపడ బిల్ల వడ్డానం. సో ఇదేమో ఫస్ట్ శారీకి, అదేమో సెకండ్ శారీకి. మధ్యలో నా జ్యువెలరీ కూడా ఉంది, సందట్లో సడమియా నేను చూపిస్తున్నా. ఎప్పటి నుంచో నాకు ఈ హారం మీద మోజు ఉండింది, ఎలాగో కొనుక్కోలేదు దీని రేట్ చూసి భయపడి. బట్ ఇది సిల్వర్లో అయితే అఫోర్డబుల్గానే ఉందని చెప్పి తీసుకున్నాను అనమాట. అండ్ దీనికి చోకర్. దిస్ ఇస్ ద చోకర్. ఇవన్నీ వేసుకొని సాయంత్రం నైట్ 12 వరకు ఎలా భరిస్తామా ఇప్పుడు మేము. ఎగ్జాక్ట్లీ. చలో సార్ శారీ చేంజ్ చేసుకుందామా. సో తన సిల్వర్ శాలరీ అదిగోండి చక్కగా డ్రేపింగ్ అయిపోతుంది. డన్. ఇంకా పెళ్లి కూతురు రెడీ చేసేసి కలుద్దాం. వచ్చిందండి మా పెళ్లి కూతురు. మేకప్ చేసుకుని చెప్పి చూడండి నా ఫ్యామిలీ ఎంత బాగా తినిపిస్తున్నాను. ఏమన్నా లగ్జరీయా తన మేకప్, మా అమ్మ ఫుడ్ చికెన్ 65, చెల్లేమో వీడియో తీయడం. ఇప్పుడు వద్దా కాంబినేషన్ ఏ అద్దరిపోయింది కాంబినేషన్. నేను చేతితో పెట్టేవాది ఇంకా బాగుంది. నీ వెయిట్ తింటాడు తెలుసా, వెనకాల నుంచి చెప్పట్టుకెళ్ళిపోతే మాకు లైన్ ఉంది. అన్నవి అర్జెంట్గా అన్నవి సాంబార్ నీ పేరు చెప్పారు. How is it? How is it? Food tasty because my mom is feeding me. కొంచెం దాన్ని పెట్టు. పాపం ఇందాక నుంచి తినిపిస్తా ఉంది నాకు నీకు. మా అమ్మ తినిపిస్తా ఉంది ఇందాక నుంచి. వాడు అవుతాడు మీదేనంట పెళ్ళికి. కాదు కాదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అతి క్యాండిడేట్ దగ్గర నుంచి ఈ అవతారం? చాలా చాలా అందుకే పెళ్లి చేస్తాను నెక్స్ట్ పట్టు చీర కట్టి. I love you మమ్మీలు. I love you నవీన్ అక్క. నేను తప్ప అందరినీ కవర్ చేస్తుంది. ఎన్ని తెచ్చింది ఎవడు? నేను. బిల్ ఎవరు కట్టారు? సుహాన్. హలో బిల్ నా దగ్గర ఉంది చూడు, అడుగు. బిల్లు నాది అని చెప్పాడు. మొత్తం రెడీ అయిపోయింది మా పెళ్లి కూతురు. ఫైనల్ టచ్ ఏంటంటే పెళ్లి బొట్టు. కమాన్, చివరికి పెళ్లి బొట్టు పెట్టించేది. కమాన్, చూసావా ఎంత కళ వచ్చిందో? ఒక బొట్టుతో ఎంత కళ మారిపోయింది చూసావా? వద్దు అంటున్నావు. చాలా క్యూట్గా పెట్టింది చిన్నగా. అవును, జస్ట్ 16.
రెడీ. దిష్టి చుట్ట కూడా పెట్టేసాం. యా చాలా బాగుంది తెలుసా, చాలా అందంగా ఉన్నాం. ఒకవైపు మేము రెడీ అవుతున్నాం అనమాట. నా గెటప్ ఇది ఫైనల్ అయిన తర్వాత చూపిస్తా. అండ్ మా పెళ్లి కూతురు కంప్లీట్గా రెడీ అయింది. ఇక్కడ కొంచెం లైట్ లేదు, కొంచెం హడావుడిగా ఉన్నాను కాబట్టి బయట తనతో చూపిస్తాను. ఆలోపు నేను రెడీ అయిపోతాను. ఫైనలీ నేనైతే రెడీ అయిపోయానండి. ఎక్స్ట్రా ఫిట్టింగ్ కొంచెం యాడ్ చేశానంటే పెళ్లి కూతురు ఎవరో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉందామనేసి ఇది యాడ్ చేయించాను. పొరపాటున మళ్ళీ నన్ను పెళ్లి కూతురు అనుకుంటే వచ్చిన వాళ్ళు అనేసి. సో కొంచెం భారీగానే రెడీ అయినట్టు అనిపించింది నాకు జాతర. బట్ ఇట్స్ ఓకే. పుష్ప తగ్గేదేలే జాతర అన్నాడు కాబట్టి మా అల్లు అర్జున్ ఇన్స్పిరేషన్గా తీసుకొని నా ఫేవరెట్ హీరో నేను కొంచెం రెడీ అయ్యాను. పెళ్ళికి మాత్రం ఉండాలి లైఫ్లో, ఇంకొకసారి నేను ఇలా రెడీ అవ్వను అని నాకు తెలుసు కాబట్టి ఇలా రెడీ అయిపోయా. అండ్ వెనకాల కూడా కొంచెం డెకరేషన్ ఎక్కువ చేయించాను అనమాట. డెకరేషన్ అయిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళని మీట్ అవుతున్నా. హలో, నమస్కారం. నమస్తే. కాఫీలు చేశారా? ఓ తాగేశారా? అది చేసిస్తే తాగుదామని. అంటే ఆవిడ కాఫీలు చేశారంటే మనం చేయమంటుంది. చేసిస్తే తాగుదామని. టిఫినీలో ఉండారా? సూపర్. నవీన గారి మీద మీ ఉద్దేశం ఏంటి చెప్పండి. నవీన గారి మీద మీ ఉద్దేశం ఏంటి చెప్పండి. ఈ డ్రెస్సింగ్ మీద, ఈ రెడీ అవ్వడం మీద. ఇంత అందంగా రెడీ అయితే కనీసం ఏం అనవా నువ్వు? కష్టపడి 2 hours రెడీ అయ్యాను నేను. ఎవరి కోసం కష్టపడ్డావు? పెళ్ళిది కాదు కదా. పెళ్ళి నాది కాదు కాబట్టి రెడీ అయ్యా. నాదైతే పక్కలు రెడీ చేస్తారు. ఎలాగో నాదే పెళ్ళి కదా అనుకోవచ్చు. ఎలాగో మళ్ళీ పెళ్లి చేసుకునే అదృష్టం లేదు కాబట్టి లైఫ్కి ఒకటే కదా. మళ్ళీ సేమ్ క్యాండిడేట్ మళ్ళీ మొదలెట్టాలా మేము? అటు తాళి కట్టంగానే ఇటు ఇంకోటి మళ్ళీ నీకే కట్టాలా? ఎంత మాత్రం నేను పొగడమని పిలిచా కెమెరాకి. ఎంత బాగా తయారయ్యావు. ఇలాంటి పొగడ్డ అయితే అస్సలు అవసరం లేదు. చూడు నా కొడుకు ఎంత మంచిగా హెల్ప్ కూడా చేస్తున్నాడు. ఏం చేస్తున్నారా ఆడి కూడా తెలీదు. ఫైనల్లీ నేను రెడీ అయిపోయా. ఇవన్న మా పెళ్లి కూతురు ఫోటో సెషన్ కూడా అవుతుంది. చూద్దాం. ఇంకేమైనా రెడీ అవ్వమంటావారా? ఇంకేమైనా గ్యాప్ ఉందా? ఈ సాల్వా ఏంటి? ఇంకేమున్నాయి బావా? నైట్ ఎఫెక్ట్ లో పెళ్లిరా. చలికి కాచుకోవడానికి వెల్వెట్ది శాలువా. మళ్ళీ తడిసిపోద్దేమో. చలికి కాచుకోవడం చూసి ఇప్పుడు అంతా తడిసిపోద్ది. అంటే ఒక 2 kgs తగ్గుతానేమో ఇంత వెయిట్ మోస్తే అని. మీరు పేద రాష్ట్రంలో లేరు, గొప్ప రాష్ట్రంలో ఉన్నారు. బా యొక్క మాటతో పేద రాష్ట్రం ఎందుకంటారు అబ్బా? గొప్ప రాష్ట్రం ఫ్రమ్ గోయాస్ అండి. ఈయనే మాట్లాడి పెట్టారు యాక్చువల్లీ గోయాస్ కి. గోయాస్ జ్యువెలరీ సూపర్, చాలా బాగుంది. అదిరిపోయింది. అవుట్ ఆఫ్ సిలబస్ అంట. అంటే అమ్మాయిల గర్ల్స్ స్టాక్ అని వెళ్ళిపోయాడు. ఏమంటారు అంటే దాన్ని ఆల్రౌండర్. హీ కెన్ జడ్జ్ ఎవ్రీథింగ్. పెదరెడ్డి కాదు, పెళ్లి కొడుకుతో కలిపి ఫోటోలు దిగమంటే 2 o'clock రెడీ అయ్యి ఇప్పుడు 5 అవుతుంది దాదాపు టైం. ఒకటి దిగుతుంది ఏంటి ఫోటోలు? ఇది మా వాళ్ళ బట్టలు అనమాట. కష్టపడి కుట్టించి కష్టపడి మోసుకొని తెచ్చి అది కూడా ఇక్కడ ఉంటుంది రా హోల్. తెల్లగా ఉంటుంది అన్నట్టే. హలో, వెల్కమ్ టు మ్యారేజ్. బాగుంది నీ మ్యారేజ్ డ్రెస్. ఇలా ఉండాలి మ్యారేజ్ డ్రెస్కి సింపుల్గా. నేను ఎంత మోస్తున్నాను. సాయంత్రం కదా ఇప్పుడే పెళ్ళి. కరెక్ట్ 1/2 hourలో పెళ్లి పీటల మీద కూర్చుంటుంది. Thank you so much Sai Vastra Handlooms for the lovely tissue saree. So trending saree ఇప్పుడు especially brides కి and bridal wears కి. సో నేను bride ని కాదు కానీ why not the bride అనేసి తీసుకున్నాను. మీరు కూడా ఇలా మంచి లేటెస్ట్ ఎథనిక్ ప్యూర్ పట్టు శారీస్ కావాలంటే వీ హ్యావ్ సాయి వస్త్ర పేజ్. నేను నా గృహప్రవేశానికి కూడా ఇక్కడే తీసుకున్నాను అండ్ ఇప్పుడు కూడా బికాస్ ఐ లవ్ దిస్ పేజ్ అండ్ ద మోడల్స్ డిజైన్స్ ఎస్పెషల్లీ వాళ్ళ ప్రైసెస్ కూడా నాకు చాలా ఇష్టం. అండ్ ట్యాగింగ్ ద పేజ్.